వెల్కమ్ బ్యాక్. దేశంలోనే సోలార్ విద్యుత్తులో రెండవ గ్రామంగా నిలిచింది నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లి. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి సంపూర్ణ సోలార్ విద్యుత్ గ్రామంగా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గ్రామంలో ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టే పని లేదు, తిరిగి వారికే ఆదాయం వస్తుంది. పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఆ గ్రామానికి వరంలా మారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టుగా ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా అభివృద్ధి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం. ఇది ఇప్పుడు సౌర విద్యుత్ వెలుగులతో కళకళలాడుతుంది. గ్రామంలోని మొత్తం 514 ఇళ్లపై ఈ సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలోని అన్ని కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో 100 నుండి 150 యూనిట్స్ మాత్రమే ఆయా ఇళ్లకు వినియోగం జరుగుతుంది. మిగిలిన విద్యుత్తును గ్రిడ్స్ కు అనుసంధానం చేశారు. విద్యుత్ గ్రిడ్ కి విక్రయించడం ద్వారా ఒక్కో యూనిట్ కి 5.25 రూపాయలు చెల్లిస్తుంది. గత సెప్టెంబర్ నెలలో గ్రామం మొత్తం విద్యుత్ గ్రిడ్ కు 1,00,000 యూనిట్ల విద్యుత్ ఎగుమతి జరిగిందంటూ సెప్టెంబర్ నెలలో గ్రామం మొత్తం విద్యుత్ గ్రిడ్కు ఎగుమతి జరిగింది. దీంతో గ్రామస్తులకు ఒక్క నెలలో 5 లక్షల రూపాయల ఆదాయం చేకూరుతుంది. దీంతో విద్యుత్ బిల్లులు కట్టే పన్ను లేకుండా తిరిగి సోలార్ విద్యుత్ ద్వారా తమకే ఆదాయం రావడంతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్లనే కొండారెడ్డిపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధిలో ముందుకు వెళుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా 100% అయిపోయింది. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా కంప్లీట్ అయింది. దాదాపుగా సుమారు 11 కోట్ల రూపాయల ఖర్చుతో చేసిండ్రు. ఇది మోడల్ విలేజ్గా తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ గ్రామం సక్సెస్ఫుల్గా నడిస్తే రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తే 13,500 కోట్ల రూపాయలు మనకు ఈ రాష్ట్రానికి ఆదా అవుతుందనే పెద్ద ముందు చూపుతోన ఈ కార్యక్రమం చేసిండు. ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు తక్కువ కరెంటు వాడేటోళ్లకు 800 నుంచి 1000 రూపాయలు వాళ్ళకు ఆదాయం కూడా వస్తుంది. 200 యూనిట్ల లోపటి వాళ్ళకు ఈ సోలార్ ద్వారా మిగతా గ్రామాల్లో కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అందరు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రం అంతా ఇది చేయగలిగితే 13,500 కోట్ల ఆదా అవుతుంది. కరెంటు షార్టేజ్ పోతుంది. ఇంకా మనము విద్యుత్ ఇప్పుడు ఎలక్ట్రికల్ విద్యుత్ ఇది సర్ప్లస్ ఉన్నప్పుడు అమ్ముకుంటే విద్యుత్ ఎప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జెన్కో ఇవన్నీ కూడా ట్రాన్స్కో లాసెస్లో ఉంటున్నాయి. దీన్ని ఒక 2 సంవత్సరాల లోపల లాభాలలోకి తేవాలనేది దురదృష్టితో ఆలోచన చేసిండ్రు. ఇక్కడ సక్సెస్ఫుల్ అయినాం. దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి గ్రామం ఇది. దేశంలో 2వ గ్రామం. గుజరాత్ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని చేసిండ్రు. ఇది రాష్ట్రంలో చాలా పెద్ద మొత్తంలో అంతటా చేయబోతుండ్రు. అదేవిధంగా ఇప్పుడు పంప్ సెట్లకు కూడా ఏది బోర్వెల్స్కు బావులకు వాటికి కూడా ఇది చేసి మళ్ళీ గ్రిడ్కి ఇంప్లిమెంట్ చేస్తే అవసరం ఉన్నంత వాటర్ వాడుకుంటారు. కానప్పుడు బంద్ చేస్తే వాళ్ళకి అదనపు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో 2 విధాలు ఇంట్లో పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. తర్వాత దీంతోన మనకు వాళ్ళకు అదనపు ఆదాయం వస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శాశ్వతంగా ఈ బకాయిల నుంచి బయటపడుతుంది. కాబట్టి ఇది ఎంత ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో పోతుండ్రు. ఈ విధంగా పోతే ఈ రాష్ట్రం రాబోయే 5-10 సంవత్సరాల లోపల నేను అనుకుంటున్న నెంబర్ 1 స్టేట్గా తీసుకుపోగలుగుతాను ముఖ్యమంత్రి గారు. ఆ దిశలో గ్రామం కొండారెడ్డిపల్లి ఆదర్శంగా ఉండబోతుంది అనుకోవచ్చా రాష్ట్రానికి? ఆల్రెడీ ఆదర్శంగా ఉంది. ఇప్పుడు మొత్తం 100% అయిపోయింది. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అన్నిటి మీద ఫిట్ అయిపోయినాయి. మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ మీద, బ్యాంకుల మీద, తర్వాత వెటర్నరీ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, లైబ్రరీ, బీసీ కమ్యూనిటీ హాల్స్లో అంతా విలేజ్లో దాదాపుగా 100% అన్ని ఇళ్ళ మీద కూడా అయిపోయింది. మీరు మీ పైకి విజువల్స్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. సౌర విద్యుత్తో చాలా లాభాలు జరుగుతున్నాయి. మేము వాడుకునేది 200 యూనిట్ల వరకు వాడుకుంటే మాకు ఒక యూనిట్ వచ్చి 360 యూనిట్లు వస్తుంది. మిగతా 160 యూనిట్లకు యూనిట్కు 5 రూపాయలు 25 పైసలు చొప్పున ప్రతి నెల మా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఆ విద్యుత్తు మన పక్క గ్రామాలకు కూడా సరిపోయే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగకుండా మా మండల స్థాయి కానీ, మా కాన్స్టిట్యున్సీ కానీ, రాష్ట్రం కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఈ సౌర విద్యుత్తును ఏర్పాటు చేసినట్టయితే అన్నగారు చెప్పినట్టుగా 15,000 కోట్ల ఆదాయము అదనంగా మనకు సమకూరుస్తుంది.
అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాల్లో మా గ్రామం ఆదర్శ గ్రామంగా వెలుస్తుంది. ఈ ఆదర్శ గ్రామం ఇంతటితో ఆగకుండా మా గ్రామంతో పాటు నెక్స్ట్ మా మండలం కానీ మా కాన్స్టిట్యున్సీ కానీ ఇదే విధంగా రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాలను ఈ విధంగా సుందరీకరిస్తారనేది మేమైతే కోరుకుంటున్నాం. ఆయన ఉద్దేశం కూడా అదే. ప్రతి గ్రామం కూడా ఒక కొండాడిపల్లి కాకుండా కొండాడిపల్లి మోడల్గా తీసుకొని అన్ని గ్రామాలు కూడా రాష్ట్రం మొత్తం మీద చేయడానికి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయం ఉన్నారు. లాస్ట్ మంత్ 6 monthsలోకి వెళ్ళి మాకు అంటే నా పర్సనల్గా ఒక 700 రూపీస్ నాకు రిటర్న్ వచ్చింది. బిల్లో ఉంది అది. కాబట్టి ఇది అనేది మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు పర్యావరణానికి కూడా ముప్పు కాకుండా కోల్ ద్వారా కానీ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా సోలార్ ద్వారా రావడం కూడా పర్యావరణానికి మంచిగా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు ముందుతో ఇంతకుముందు కేవీ రెడ్డి గారు చెప్పినట్టు 12 కోట్ల ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది అనేది అది చాలా మంచి స్కీమ్. అది ఇటువంటి స్కీమ్ మా కొండాయిపల్లి గ్రామంకే కాకుండా మండలానికి, కాన్స్టిట్యున్సీకి, రాష్ట్రానికి అన్ని దాంట్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తే పర్యావరణానికి ఇంకా బాగుంటుందని, ఢిల్లీ లేక పొల్యూషన్ లేక పొల్యూటెడ్ ఏం కాకుండా బాగుంటుంది, ప్రజల ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయని ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి తీసుకున్నారు. దీనికి అందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి కోరుకుంటున్నారు. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 10.53 కోట్ల వ్యయంతో 500కు పైగా ఇంట్లతో పాటు 11 ప్రభుత్వ భవనాలకు ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం 10.53 కోట్లు కాగా అందులో 7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. ఇక సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సంపూర్ణ సోలార్ విద్యుత్లో దేశంలోనే 2వ గ్రామం, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామంగా కొండారెడ్డిపల్లి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి సంపూర్ణ సౌర విద్యుత్గా మారిన పరిస్థితి. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఏ ఇల్లు చూసినా మనకు సోలార్ ప్యానెల్తో దర్శనమిస్తుంది. మొత్తం అన్ని ఇల్లులు ఇక్కడ కనిపిస్తున్న వెలుగుతున్న విద్యుత్ దీపాలన్నీ కూడా జనరల్గా ఉండే పవర్తో కాదు, సోలార్ విద్యుత్ ద్వారా రన్ అవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి మారిన పరిస్థితి. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశంలోనే 2వ గ్రామంగా కూడా, దక్షిణ భారతదేశంలోని మొదటి గ్రామంగా కొండారెడ్డిపల్లి నిలిచింది. అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలిచినట్లుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సోలార్ గ్రామంగా, సోలార్ విద్యుత్ గ్రామంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం అనేది నెరవేరినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 10,53,00,000 వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని పైలట్ ప్రాజెక్ట్ గా కూడా కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి చేసిన పరిస్థితి. మొత్తం ఈ గ్రామంలో చూసుకుంటే మనం చూడొచ్చు, విజువల్స్ లో ప్రతి ఇల్లు కూడా మనకు సోలార్ ప్యానెల్ గానే దర్శనమిస్తున్నాయి. ఆ ఇళ్లలో వెలిగే అన్ని లైట్లు కూడా సోలార్ విద్యుత్ దానే వెలుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 514 ఇండ్లు కూడా పూర్తిగా సౌర విద్యుత్ గా, సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి మారిన పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పూర్తిగా మొత్తం 11 ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ విద్యుత్గానే విద్యుత్ ఉత్పత్తి చేసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. గ్రామ సచివాలయంతో పాటుగా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ తో కనిపిస్తున్న ఆదర్శ రైతు వేదిక పైన కూడా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. అందులో కూడా సంపూర్ణ సోలార్ విద్యుత్ ద్వారానే కూడా అందులో వినియోగిస్తున్న పరిస్థితి. మరోవైపు లైబ్రరీ కావచ్చు, పశు వైద్యశాలే కావచ్చు, పాల శీతలీకరణ కేంద్రమే కావచ్చు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సోలార్ మయం అయిపోయినాయి. సోలార్ విద్యుత్ ద్వారానే వాళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే మనం ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, ప్రతి ఇల్లు ఒక 100 నుంచి 150 యూనిట్ల వరకు మాత్రమే విద్యుత్ అవుతుంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెళ్ల ద్వారా మొత్తం 360 యూనిట్స్ నెలకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో వారికి నెల చెల్లించాల్సిన విద్యుత్ సంబంధించినటువంటి బిల్లులు లేకపోవడం, ఎందుకంటే బిల్లులు చెల్లించే అవసరం లేకపోవడంతో పాటుగా అక్కడ విద్యుత్ సంబంధించిన బిల్లుల ఆదాతో పాటు వాళ్ళకు రిటర్న్ ఆదాయం వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 120 యూనిట్స్ వీళ్ళకు వినియోగం అవుతే మొత్తం 360 యూనిట్లు వినియోగం జరుగుతున్న నేపథ్యంలో, ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో 240 యూనిట్లకు గాను వాళ్ళకు అదనంగా ఆదాయం వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో మొత్తం 5 లక్షలకు పైగా, ఎందుకంటే గ్రిడ్లకు ఈ విద్యుత్ ని అమ్మడం ద్వారా యూనిట్ కి ₹5.25 చొప్పున వాళ్ళు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు విద్యుత్ ద్వారా ఆదాయ మార్గంగా కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రామం మొత్తం కూడా సంపూర్ణ సౌర విద్యుత్తుగా మారింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు విద్యుత్ బిల్లులు కట్టకపోవడం, దాని ద్వారా ఆదా కావడంతో పాటుగా రిటర్న్ గా వాళ్లకు ఆదాయం వస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మా గ్రామాన్ని ఇటు సోలార్ మయంగా, దేశంలోనే ఆదర్శ గ్రామంగా, దక్షిణ భారతదేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం, అభివృద్ధి చెందడం పట్ల ఇటు స్థానికులు, గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని గ్రామాలను, అన్ని మండలాలను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి ప్రదంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లాలంటూ కూడా గ్రామస్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కొండారెడ్డిపల్లి.